ప్రైజ్ అలాట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు. అలాగే ఈరోజు దేవుని వాగ్దానం 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కర్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్ర అయ్యుండును. చిన్న ప్రార్థనతోటి మనం ఈరోజు వాగ్దానాన్ని మన హృదయంలో నింపుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ప్రవ్వా, ఈరోజు మా హృదయాల్ని ప్రవ్వా నీ వాక్యంతో వెలిగించండి తండ్రి. మేము ఈ వాక్యాన్ని సులభంగా ప్రవ్వా అర్థం చేసుకుని తండ్రి, ప్రతి సత్కర్యానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాల్లో ప్రార్థన శక్తిని దయచేయండి. ప్రతి మాటని మా హృదయాల్లో నింపుకొని ఆ మాట ద్వారా ప్రభావ మా హృదయాలన్నీ కూడా, మా జీవితాలన్నీ కూడా ప్రభావ ప్రతిఫలం దయచేస్తారని ఈ ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఈరోజు మనకి పవిత్రత, సిద్ధత మరియు ఘనత. దేవుని సేవలో నిలబడడానికి పవిత్రత, సిద్ధత మరియు ఘనత. అయితే పవిత్రత అంటే ఏంటి అంటే హోలీనెస్ అన్నమాట. అంటే దేవుడు మనలోని ఒక సేవ నిమిత్తం, ఒక పరిచర్య నిమిత్తం ఉపయోగించాలంటే మనం ఎలా ఉండాలంటే పవిత్రులుగా ఉండాలి. అసలు ఈ పవిత్రత అంటే ఏంటి అంటే మనం దేవుని కోసం ఏవేవో త్యాగాలు లేదా ఏవేవో చేసేక్కర్లేదండి. అసలు పవిత్రత ఏంటి అంటే మన మాటలు, మన ఆలోచనలు, మన పనులు దేవునికి అనుగుణంగా ఉండడం. అయితే ఉదాహరణకి మనం నిజాయితీగా, ప్రేమతో, కరుణతో వ్యవహరించాలన్నమాట. అంటే మన జీవితం పవిత్రంగా ఉండాలి. మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన పనులు కానీ. అంటే దేవుని మాట చెప్పాలి అంటే, దేవుని సువార్త ప్రకటించాలి అంటే పవిత్రులుగా ఉండాలి. ప్రతి పని కోసం సిద్ధపడి ఉండాలి. అంటే దేవుని సేవలో మీరు నిజంగా ఉపయోగపడాలంటే ఏ పని వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధత అంటే ఏ పనైనా కూడా దేవుని కోసం చేయడానికి సిద్ధంగా ఉండటం. అంటే మనం మన సమయం కానీ, మన శక్తి కానీ, అలాగే మన ఆలోచనలు కానీ దేవుని పనికి సమర్పించడం అన్నమాట. ఇంకా నిరంతరం ఆయన పనిలో మనం చేసుకుంటూ మనం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో దేవునితో సమయంలో గడపడం. అలాగే సేవలో ఘనత అదేంటి అంటే పరిశుద్ధంగా, సిద్ధంగా ఉన్నవాడు నిజంగా దేవుని దగ్గర చాలా విధేయతగా నిలుస్తాడనమాట. అంటే నిజమైన ఘనత దేవుని సేవలో, సత్యమైన జీవితంలో ప్రతిఫలంగా ఉంటుంది. అంటే ఆ సేవ అనేది చాలా నిజాయితీగా ఉంటుంది. దేవుని పిలుపు ఎప్పుడొచ్చినా కూడా ఆ రీతిగా పనిచేయడానికి నువ్వు సిద్ధతగా ఉండాలి. అంటే ఆయన సేవలో ఘనత మనం నిజంగా అటువంటి సిద్ధంగా ఉండడానికి నీ హృదయం ఈరోజు ఉందా? అంటే మనం మొట్టమొదటిగా పవిత్రులుగా మారాలి. అంటే దేవుడు మనలో కూడా మనల్ని వాడుకోవడానికి మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన శరీరాన్ని కూడా సిద్ధం అవ్వాలన్నమాట. అటువంటి పవిత్రులుగా మారాలి. మీ ఆలోచనలు మారాలి, మీ మాటలు మారాలి. అంటే ఎప్పుడూ కూడా దేవుని మాట తప్ప ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ఏ వ్యక్తి గురించి మాట్లాడకూడదు. నీ మాటలు ఎప్పుడూ కూడా దేవునికి సిద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే మనం ఘనత పొందుతాం. అలాగే దేవుని వాక్యానికి, దేవుని మాటలకు కూడా ఘనత పొంది నిజంగా ఇంకొక బిడ్డ మారి ఆయన సేవలో నిజంగా ఎదగడానికి సహాయం చేస్తాడు దేవుడు. అంటే దేవుని దృష్టిలో మన జీవితం చాలా విలువైనది. ఆ విలువైనది ఎప్పుడూ కూడా మనం కాపాడుకుంటూనే ఉండాలి. నీ మాటలు కాపాడుకోవాలి, నీ ఆలోచనలు కాపాడుకోవాలి, నువ్వు చేసే పనులు కాపాడుకోవాలి.
ప్రియమైన దేవుడి బిడ్డలారా, పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. సిద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. ఘనత మన క్రైస్తవ జీవితానికి ఈ 3 కూడా 3 ముద్రలనమాట. అంటే రాజముద్రలనమాట. స్టాంప్ అంటాం చూసావా? ఇది స్టాంప్ వేస్తే అప్రూవ్ అంటారు చూసారా? అలాగా పవిత్రత, సిద్ధత, ఘనత. మనం ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా మనం గనక మన హృదయాల్లో పాటిస్తే, దేవుడు మనలోని ఆలోచననే, జ్ఞానాన్నే, మన ప్రతిభని ఉపయోగించి నిజంగా ప్రతి సత్కార్యానికి కూడా మనల్ని సిద్ధపరుస్తాడనమాట. నువ్వు ఆ గౌరవం పొందడానికే నిన్ను సత్కరిస్తాడనమాట దేవుడు. మన జీవితంలో ప్రతిరోజు దేవుని సేవలో కొనసాగాలి. ప్రతిరోజు ప్రేమ, నిజాయితీ, కృప. ప్రతి ఒక్కరం కూడా ఈ 3 విషయాల్ని పవిత్రత, సిద్ధత, ఘనత. ఈ 3 విషయాలు దేవుని కొరకే పవిత్రంగా మీ హృదయాలు స్థిరపరిచి, ఈ కొద్ది మాటల ద్వారా మీ హృదయాల్ని దేవుని సేవలో ఉపయోగించుకోవడానికి ఆయన మీ మీద అలాగే మీ కుటుంబాల మీదగా ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకు పరిశుద్ధతను, సిద్ధతను ఇవ్వుము తండ్రి. ప్రతి పని నీ కోసం చేయడానికి మాకు బలాన్ని ఇవ్వు తండ్రి. దేవుని సేవలో ప్రభువా, ప్రతి సత్కార్యానికి ప్రభువా ఎంతో ఘనతతో చేసుకోవడానికి తండ్రి మా అందరి హృదయాల్ని స్థిరపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రతి మాట ద్వారా ప్రభువా ఇంకనూ కూడా నూతనంగా బలపడే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీ సేవలో వాడుకోండి ప్రభువా. ఆ సేవ ద్వారా వాళ్ళ జీవితాలను కూడా పవిత్రంగా సిద్ధపరచడానికి, అలాగే ఘనతగా ప్రభువా మీరు వాళ్ళందరినీ సత్కరించడానికి ప్రభువా, వాళ్ళందరి హృదయాల్ని పవిత్రంగా ఉండేలాగున ఆలోచనలు, మాటలు, అలాగే వాళ్ళు చేసే పనులు, వాళ్ళ నడవడిక కూడా మీరు సిద్ధపరచండి, అలాగే స్థిరపరచండి. మీ మాట ద్వారా విన్నవారికి, అలాగే రాబోయే కాలంలో ఎవరైతే మారు మనస్సు పొంది ప్రభువా నీ మాటను సువార్తగా ప్రకటించడానికి సిద్ధపాటు కలిగిన హృదయాలందరికీ కూడా శాంతిని, సమాధానాన్ని, మీ కృపని దయచేయండి. ఈ కొద్ది మాటల ద్వారా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకి సమాధానం దయచేస్తారు, అలాగే ఆశీర్వాదం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి నుండి, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ద్వారా కూడుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రభువా ఈ మాటలన్నీ కూడా ఆశీర్వాదకరంగా, హృదయాన్ని బలపరిచే విధంగా వాళ్ళందరికీ శాంతిని, సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.